హాయ్ వాస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నాటుకోడి పులుసు రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు వచ్చేసేయండి మా కిచెన్కి. చూసారా, దీనికి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి. దీనికి జీడిపప్పు, ఎండు కొబ్బరి తురుము, గసాలు, మిరియాలు, కొంచెం షాజీరా, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, ముందుగా చాప్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చిని పేస్ట్ లాగా చేసుకోకుండా చాప్ చేసుకుంటే చికెన్ కొంచెం గ్రేవీ లాగా బాగుంటుంది. అంటే మరీ పులుసులాగా కాకుండా మరీ దగ్గరికి కాకుండా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కలిపి డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం వెల్లుల్లి, అల్లం తప్ప మిగిలినవన్నీ రోస్ట్ చేసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. అందులోనే 2 ఎండుమిర్చి కూడా వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒక కళాయి పెట్టి దానిలో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి ఇందాక మనం చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అవి వేసుకోవాలి. అవి వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగనివ్వాలండి. ఈలోపు మనము ఇందాక చూపించినటువంటి అవి ఉన్నాయి కదా ఇంగ్రీడియంట్స్, అవన్నీ మిక్సీ పట్టుకోవాలి. జీడిపప్పు, ఎండు కొబ్బరి, షాజీరా, ధనియాలు, చెక్క, లవంగం, ఇలాచి, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కలిపి ఒక పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇవి వేగుతూ ఉంటాయి. ఇవి వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలండి. చూసారా, డ్రైగా వేగినాయి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ అది వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా బాగా వేగనివ్వాలి, లేదంటే పచ్చివాసన రాకుండా ఉంటుందండి. చక్కగా వేయించుకోవాలి. నాన్ వెజ్ వాటికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిద్దండి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం కూర కూడా టేస్టీ అని చెప్పలేం, కానీ చూడ్డానికి కానీ దేనికైనా బాగుంటుంది. ఇప్పుడు ఒకరోజు నిల్వ ఉండాలన్న కర్రీ ఒకవేళ ఉంటుంది. అదే ఆయిల్ తక్కువ వేసుకున్నాం అనుకోండి, కర్రీ అందులో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, కర్రీ నిల్వ అంటే ఉండలేదు. ఇప్పుడు అందులో ఈ నాటుకోడి ముక్కలు వేసుకోవాలి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉంది. నాటుకోడేనండి, ఎంత చక్కగా ఉంటుందో కదా. కాకపోతే రేట్ ఎక్కువ, అంతే. కావాలంటే తినాలి, తప్పదు కదండి. నాటుకోడి ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలయి పెట్టుకోవాలి, అటు ఇటు తిప్పుకోవాలి. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీలో ఎంతమందికి రాగి సంగటి, నాటు పులుసు ఇష్టమో కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో చేయండి. దయచేసి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి చూస్తే కొంచెం ఎట్లా చేస్తాము, ఏ మెటీరియల్ వేసాము ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి మధ్యలో కొంచెం అర్థం కాకపోవచ్చు. అందుకనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి దయచేసి. ఇలాగా చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం వేగనిచ్చిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి అలా ఉడకనివ్వాలి. ఈలోపు మనము రాగి సంగటి ప్రిపేర్ చేసుకుందాం. దానికి 1 గ్లాస్, అంటే దీనికి కొంతమంది కొలత వేసుకుంటారు, కొంతమంది మామూలుగా ఉజ్జాయింపు వేసుకుంటారండి. మేమైతే 1 గ్లాస్ రైస్కి 1/2 గ్లాసు రాగి పిండి వేసాము. ఆ రైస్ కూడా మెత్తగా ఉడకాలి. ఒక 1 గ్లాసు రైస్ తీసుకున్నామంటే 3 గ్లాసుల వాటర్ వేయాలి. వాటర్ వేసి మెత్తగా ఉడకనివ్వాలి. దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెము గంజిగా ఉన్నప్పుడు మనము ఇది రాగి పౌడర్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఆ వేడి మీద దాన్ని కొద్దిసేపు ఉడకనివ్వాలి. అలాగా మూత పెట్టి అప్పుడు అది ఆ రాగి పిండి అన్నంతో పాటు అది కూడా చక్కగా ఉడుకుతుంది అన్నమాట. అలా మూత పెట్టుకోవాలి. ఓకేనా. ఈలోపు కర్రీ ఒకసారి తిప్పుకుందాము. చూసారా, అలాగ కళాయి పెట్టేసరికి రైస్ మెత్తగా ఉడికింది కాబట్టి రాగి పౌడర్ అనేది ఈజీగా అందులో మెల్ట్ అయిపోయింది. కర్ర తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, కొద్ది సాల్ట్ వేసుకోవాలి. బియ్యం ఉడికేటప్పుడే కొద్ది సాల్ట్ వేసుకోండి. మెత్తగట్లుగా మీకు ఏది పాసిబిలిటీ ఉంటే దాంతో, పాతకాలంలో టెడ్డు అని ఉండేదండి, దాంతో తిప్పుకున్నా ఏం కాదు, లేదు గంటతోనే తిప్పుకున్నా ఏం కాదు, లేదంటే అట్లా చపాతీ కర్రతో తిప్పినా ఏం కాదు.
చక్కగా మెత్తగా అయిపోద్దండి. మళ్ళీ అది ముద్ద కింద రావాలి కదా. కానీ చాలా 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 హెల్త్కి చాలా మంచిది. చూసారా కూర ఎలా ఉందో, చక్కగా ఆయిల్ పైకి తేలి చాలా కలర్ఫుల్గా ఉంది. ఆల్మోస్ట్ మనం ఇందులో అన్నీ వేసేసాము. ఫైనల్గా దీంట్లో కొత్తిమీర ఒకటి, మన దగ్గర పాసిబిలిటీ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. అలా దగ్గర మరీ గ్రేవీగా అవసరం లేదు, మరీ సూప్ అవసరం లేదండి దీనికి. అంటే కొంతమంది సూప్గా అలవాటు ఉన్న వాళ్ళైతే సూప్ లాగా చేసుకోవచ్చు ఎక్కువ. లేదు అనుకుంటే దగ్గరగా ఉంటేనే ఈ కూర టేస్టీగా ఉంటుంది. అందులో మనం జీడిపప్పు కొబ్బరి వేసాం కాబట్టి ఇంకా ఇంకా చాలా టేస్టీ కమ్మగా ఉంటుంది కూర. ట్రై చేసి చూడండి ఒక్కసారి. మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి, మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అలాగా దగ్గరికి కొంచెం సూప్ లాగా ఉంది కదా, కొంచెం దగ్గరికి వచ్చిన దాకా ఉంచుకోవాలి. ఈలోపు రాగి సంకటి కూడా రెడీ అయిపోయింది. కర్రీ వాళ్ళ దగ్గరికి రావాలండి. నాటుకోడి కదండి, కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. అదిగో వేడి వేడి రాగి సంకటి ముద్ద చేసి అందులో నాటుకోడి పులుసు వేసి పైన కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే బాబా ఏమా ఉంటుంది కదండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.